ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి, పీసెస్ పీసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారా? నేనైతే ఈరోజు పప్పాయ జ్యూస్ చేస్తున్నానండి. ఇది హైబ్రిడ్ పప్పాయ ఉన్నట్టుంది. దీంట్లో అయితే ఒక్క సీడ్స్ అయితే లేవండి, ప్లెయిన్గా ఉంది. చూడండి ఒకసారి, ఒక్క గింజ లేదు. దీన్ని అయితే ఫస్ట్ ఇలా పీసెస్ లాగా చేసుకుందామండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని, మా చిన్న పాపకైతే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇవి కట్ చేస్తుంటేనే జ్యూస్ పట్టే వరకు కూడా ఆగట్లేదు, తింటుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని యాక్చువల్గా పీలర్తో కట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇదేంటంటే ఇలా చేస్తున్నాను. మీకు ఒకవేళ పీకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే పీసెస్గా కట్ చేసుకున్నానండి. ముందుగా వీటిని అయితే మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. మా పాప అయితే మిక్సీ జార్లో వేస్తుందండి. దీంట్లో అయితే మనం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. అంటే ఎంత స్వీట్ తింటారో అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మేము ఎంత తింటామో అంత యాడ్ చేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్లో తీసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. జ్యూస్ అయితే ఇలా అండి. దీన్ని మనం ఒక గ్లాస్ ఫ్రెండ్స్, వావ్, కలర్ఫుల్ కలర్ అయితే చాలా బాగుంది. కలర్ అట్లయితే లైక్ చేయండి.